హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అలాగే మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మీకు పేపర్ కటింగ్ చూపిస్తానండి. అదే మీ బ్లౌజు మీరు పేపర్ కటింగ్ కట్ చేసుకుని అలాగే మనం ఏ విధంగా కట్ చేసామో అలాగే మనం బ్లౌజ్ పీస్ మీద కూడా పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఈరోజు చూపిస్తానండి. ఇప్పుడు నా అది బ్లౌజ్ తోటి నేను చూపిస్తున్నానండి పేపర్ కటింగ్. అలాగే ఇది నేను ఎప్పుడు కట్ చేసుకున్నానే ఈ కటింగ్ పెట్టే నేను కట్ చేసుకునేలాగా చూపిస్తున్నాను. అలాగే మీ బ్లౌజ్ కూడా మీకు కరెక్ట్గా సరిపోయిన బ్లౌజ్ తీసుకుని ఫస్ట్ పేపర్ కటింగ్ నేను ఎలా చేస్తున్నాను, ఆ తర్వాత మళ్ళీ నేను అసలు క్లాత్ మీద బ్లౌజ్ పీస్ మీద ఎలా కట్ చేస్తున్నాను అనేది చూస్తే మీకు ఆటోమేటిక్గా చాలా ఈజీగా ఇంట్లో కూర్చుని మీ బ్లౌజ్ మీరు కుట్టుకోగలుగుతారు. అది ఎలాగో ఒకసారి చూద్దామండి. ముందుగా ఇలాంటి పేపర్స్ స్టిఫ్గా ఉన్న పేపర్స్ తీసుకోవాలండి. మీరు మామూలు న్యూస్ పేపర్ కూడా తీసుకోవచ్చు, కానీ అది అంత కన్వీనియంట్ గా ఉండదు. ఇలాంటి పేపర్స్ తీసుకుంటే మీకు రీయూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. మళ్ళీ మళ్ళీ కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదేంటంటే మనకి శారీస్ బాక్సులు వస్తాయి కదండి, ఇలా అలాంటి బాక్సులు పేపర్ అనమాట. ఇది అట్ట టైప్ లోనే ఉంటది. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటది. ఇలాంటివి తీసుకుంటే మీకు మనం ఎప్పుడు ప్రతిసారి తీసి కటింగ్ చేసుకోవటం, మళ్ళీ మళ్ళీ దాచిపెట్టడం, మళ్ళీ తీసుకోవటం అలా అవుతుంది కదా. అలా ఎన్నిసార్లు మనం తీసి కటింగ్ చేసినామన్నా కూడా పేపర్ ఏమి అవ్వకుండా నీట్ గా ఉంటది. నేను ఇలా కట్ చేసి పెట్టాను కదా, నేను ఇది ఎలా తీయాలో మీకు ఒకసారి చూపించి కటింగ్ చూపిస్తాను. ఇలా ఫోల్డింగ్స్ అన్ని తీసేసుకుని ఇలా ఫోల్డింగ్స్ తీసుకుని పెట్టుకుని ఇలా కట్ చేసేసుకుని పెట్టుకుంటే మన బ్లౌజ్ కటింగ్ కరెక్ట్ గా ఉంటుందండి. నేను అలాగా కట్ చేసి పెట్టాను. ఇదిగో ఇలా కట్ చేసుకోవాలి. ఇంతవరకు ఇలా కట్ చేసేసి పెట్టుకుంటే ఇలా వస్తుంది. మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటంటే మనం కట్ చేసుకునే పేపరు, అలాగే సిజర్స్, మార్కరు, అలాగే స్కేలు, టేప్. ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దామండి. ముందుగా మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఇలాంటి మార్పులు చేర్పులు లేకుండా మనకు కరెక్ట్గా సరిపోయిన బ్లౌజ్ తీసుకోవాలి. ఫస్ట్ మనకి బ్లౌజ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, అదొకటి. ఇది మనం సింగిల్గానే తీసుకోవాలి. క్లాత్ మీదకి వచ్చేసరికి డబుల్ ఫోల్డింగ్ ఉంటుంది. ఇది సింగిల్ ఫోల్డింగ్ తీసుకుంటాము. ఇలా తీసుకున్న తర్వాత మనకి వెనకాల బ్లౌజ్కి వచ్చి ఈ పట్టీ గురించి, ఈ పట్టీకి మనము 1.5 ఇక్కడ మనం తీసుకోవాలి. ఖర్చుకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి 1.5. ఇలా 1.5 మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్నది ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుని ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు ఇలా పట్టుకుని ఇలా పట్టుకోవాలి. అంటే ఇలా ఫోల్డ్ చేసేసి లోపలికి, ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకోవాలి. ఇలా ఇలా పట్టుకుని మనం ఇక్కడ డ్రా చేసిన లైన్ మీదే ప్లేస్ చేసుకోవాలి. అలాగే నెక్ కూడా దీనికి కరెక్ట్గా ఉండేలాగా. ఐరన్ చేసిన బ్లౌజ్ పెట్టుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా పెట్టుకుని కదిలిపోకుండా ఇలా చెయ్యి పెట్టి మనం నొక్కు పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. ఇలా ఉండకూడదు, మళ్ళీ ఇలా ఉండకూడదు. ఇది ఎలా ఉందో అలాగా స్ట్రైట్గా, కొంచెం ఇటువైపు ఉన్నా బెటరే కానీ ఇటువైపు ఉండకూడదండి, భుజాలు జారిపోతాయి. అందుకని స్ట్రైట్గా చూసుకొని కొంచెం ఇటువైపు అలా పెట్టుకుని ఇక్కడ ఒక ఇలా మార్క్ చేయాలి. అలాగే నెక్ కూడా ఎంత ఉందో అంత ఒక మార్కు మనం ఖర్చుకు తర్వాత పెట్టుకోవచ్చు. అలాగే ఈ నడుము కూడా నెక్ ఎంత ఉందో అంతవరకును ఒక లైన్ పెట్టుకుందాం. ఖర్చు పని తర్వాత పెడతాను. అలాగే ఇది కూడా కరెక్ట్గా ఇది అసలు ఉంది ఇక్కడికి పెట్టుకోవాలి. అసలు ఇది అసలు ఖర్చుకు మళ్ళీ తర్వాత పెడదాం. అలాగే ఇది ఏ లైన్ ఎంత ఉందో అంత కరెక్ట్గా ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే నెక్ కూడా ఇలా పెట్టుకుని నెక్ ఉన్నది ఉన్నట్టే జరిగిపోకుండా పెట్టుకొని, అలాగే ఈ షోల్డర్ దగ్గర కూడా ఇది అసలు అలాగే ఖర్చుకి 1/2 ఇంచు అలా ఇలా మనం ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకోవచ్చు. ఇలా వచ్చిన కొలతలకి మనం ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా
అసలు పెట్టాం కదా, ఇప్పుడు మనం ఖర్చుకి 1/2 ఇంచు డ్రా చేసుకోవాలి ఇలా. అలాగే ఇక్కడ కూడా 1/2 ఇంచు, 1/2 ఇంచు అక్కర్లేదు, 1/2 ఇంచు ఒక లైన్. ఈ లైన్ బేస్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఇలా చేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ మనం ఖర్చుకు పెట్టిన దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్, ఇది ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకుని ఇలాగ ఒక లైన్ తీసుకోండి. అలాగే ఇది కూడా ఒక లైన్, ఇది కూడా స్ట్రైట్గా. అలాగే ఇప్పుడు ఖర్చుకి ఇక్కడ 1.5 ఖర్చుకి తీసుకోవాలి, లేకపోతే మనకి క్లాత్ ఉంటే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచు ఈ టక్స్ ఉంటాయి కదా, ఈ టక్స్కి మనం 1 ఇంచు కూడా ఇక్కడ తీసుకోవాలి. ఇది తీసుకున్నది ఇది డ్రా చేసిన తర్వాత ఖర్చు పెట్టుకోవాలి. ఇది చేసాం కదా, ఇప్పుడు దీని నుంచి 1.5 తీసుకోవాలి. ఇప్పుడు ఈ 1.5 ఇక్కడ 1.5 ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ షోల్డర్కి ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్లో 1.5 మార్క్ చేసుకోవాలి ఇక్కడికి. అలాగే ఇలా ఒక స్ట్రైట్ లైన్, ఇది 1.5 ఉండాలి. అలాగే మనం ఇప్పుడు చంక దింపు ఎంత ఉండాలి అనేది 2.5 నుంచి మనము ఖర్చు ఏదైతే పెట్టామో అక్కడికి ఇక్కడి నుంచి ఇలా కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న ప్రకారం మనం కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. కటింగ్ చేసి దాంట్లో పోకుండా ఈ మార్క్ చేసింది మన క్లాత్ మీదకే ఉండాలి, ఖర్చులోకి కరెక్ట్గా వస్తుంది. ఎక్కడక్కడ కట్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఈ డాట్స్ ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూడండి. ఈ కుట్టు నుంచి ఒక కుట్టుకు పట్టుకుని అలాగే ఇటు నుంచి మళ్ళీ ఇదొక సగానికి. ఇప్పుడు మనకి డాట్ ఎక్కడ పెట్టుకోవాలనేది మార్క్ చేసుకుందాం. ఇక్కడ వరకు ఉంది. మనం ఫోల్డ్ పెట్టుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలి కాబట్టి ఇలా పెట్టుకోవాలి. అలాగే ఫోల్డ్ ఎంత ఉందో చూసుకుంటే 3 ఉంది, 3 ఇక్కడ మార్క్ చేసుకుని ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. ఇక్కడ మనం ఇంచు పెట్టాం కదా, ఈ ఇంచు ఇటువైపు డాట్కి 1/2 ఇంచు, అటువైపు డాట్కి 1/2 ఇంచు, మొత్తం కలిపి ఇంచు ఈ డాట్స్కి రావాలన్నమాట. దీన్ని బట్టే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. మనం ఇలాంటిదే ఇంకొక పేపర్ తీసుకుని ఇప్పుడు మనం కట్ చేసిన బ్యాక్ ఉంది కదా, ఇది మనం కట్ చేసేటప్పుడు క్రాస్ కట్ చేసుకోకర్లేదు, క్లాత్ మీద పెట్టుకునేటప్పుడు మాత్రమే క్రాస్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇది స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇది ఎలా ఉందో అలాగా డ్రా చేసుకోవాలి. నెక్ అయితే సగం వరకు వెళ్ళాము. మన ఖర్చు అక్కడ పెట్టామో అక్కడ ఈ మార్కు, అలాగే మన కరువు తీసిన దగ్గర కూడా ఒక మార్కు. పేపర్ అలాగే ఉంచుకొని ఖర్చు దగ్గరికి వేసుకునే నెక్, ఫ్రంట్ నెక్ ఉక్సులు పట్టి వైపు తీసుకోవాలి. ఇది ఎంతవరకు వచ్చిందో అంతవరకు సెట్ చేసుకుని ఇదంతా స్ట్రైట్ ఎలా ఉందో లేదో సర్దుకుని ఇక్కడ కూడా నెక్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ కొంచెం లోపలికి వస్తుంది. ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత షేప్ పట్టి ఏదైతే ఉందో అది మనం ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా, కట్ దగ్గర పెట్టుకుని ఈ షేప్ పట్టీకి కొంచెం కిందకి పెట్టుకోవాలి ఒక మార్కు. ఇప్పుడు మనం ఇది తీసేయచ్చు. తీసేసిన తర్వాత కొంచెం వదిలేసి ఖర్చుగా ఇక్కడ పెడతాం కదా, అక్కడి నుంచి
పెట్టుకుని ఈ షేప్ పట్టి ఏదైతే ఉందో ఇక్కడికి ఉంది షేప్ పట్టి, ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఉన్నది షేప్ పట్టి దగ్గరికి ఫోల్డింగ్ వస్తుంది. దీనికి ఒక గీత పెట్టుకోవాలి, అంటే ఒక పావించు, ఇంకొక పావించు ఇక్కడ దీనికి ఇది యాడ్ చేసినప్పుడు ఈ గీత అలా 3 గీతలు పెట్టుకోవాలి ఇక్కడ ఒక పావించు గ్యాప్లో. ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని బ్లౌజు పొడవు ఈ కప్పు పొడవు చూసుకోవాలి. ఖర్చు వదిలేసి ఇక్కడ ఖర్చు నుంచి పట్టుకోవాలన్నమాట. ఇక్కడ పొడవు ఎంత ఉందో ఇది ఇక్కడ వరకు ఉంది పొడవు. మనం ఏమి లాగొద్దు, లాగా ఉన్నది ఉన్నట్టు ఇక్కడికి అసలు ఉంది, ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఖర్చు వదిలేయాలి కొంచెం, ఇది అసలు కదా మనకి అసలు ఇక్కడికి ఉంది అంటే ఖర్చులోకి అనమాట. దీనికంటే కొంచెం కిందకి పెట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇది ఇంతవరకు ఉంది. దీనికి ఇంకో కుట్టు ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఈ 3 కుట్లే ఉంటాయి, కానీ దీనికి ఇంకో కుట్టు ఉంది కాబట్టి దీనికి కూడా ఇక్కడ మనం క్లాత్ మార్క్ చేసుకోవాలి. అసలు ఇక్కడికి ఈ డాట్కి ఒక ఇక్కడికి మార్క్ చేసుకుని ఇవన్నీ ఈ మార్కు నుంచి ఇలా కలుపుకోవాలి మనం. ఇలా కొంచెం పైకి, ఇది ఎక్కడికి వచ్చింది కదా కొంచెం ఒక పావించు పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసాం కదా కరువు దగ్గర, ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. 1/2 ఇంచు మార్క్ చేసుకుని ఇది ఇక్కడ కలపాలి. అలాగే ఇది ఇక్కడ వరకునే కలపాలి, అంతవరకు వెళ్ళకూడదు. అదొకసారి చూడండి అంతే. ఇలా ఇది చంక లోతు. ఈ డాట్స్ కూడా మనం దీని మీద మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం ఖర్చు వదిలేయాలి. అంతా ఇది ఇక్కడికి ఉంది, ఇక్కడికి ఉన్నది ఉన్నట్టే. ఒక్కొక్కరికి 1 ఇంచ్ ఉంటుంది, 1.5 ఇంచ్ ఉంటుంది. మీడియం సైజ్ బ్లౌజ్ అయితే 1 ఉంటుంది. దీనికి మధ్య గ్యాప్ 1 ఉంటుంది. అలాగే ఈ 1 ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 అలా. అలాగే దీని లెంత్ కూడా అసలు ఇక్కడికి ఉంది కదా, ఇక్కడికి ఖర్చుతోటి 2.5 ఇటు నుంచి ఇటు దీనికి. అలాగే అలా అలాగే ఈ డాట్కి కూడా ఖర్చు వదిలేసి రెండు కూడా ఇక్కడ ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఖర్చు వదిలేసాం కదా, ఇది ఇక్కడికి ఉంది. దీనికంటే కొంచెం కిందకి మనం ఇలా పట్టుకుని కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఈ డాటు 2 ఉంది కదా, 2కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా దీని నుంచి ఇక్కడ వరకు ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ డాట్ పెట్టుకోవడానికి మనం బ్లౌజ్ నుంచి ఇలా చూసుకోవాలి. ఈ డాట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి పట్టుకొని ఈ డాట్ ఎక్కడికి ఉందో ఇక్కడికి, ఈ డాట్ ఇక్కడికి ఉంది కదా, ఇక్కడికి పెట్టుకుంటే ఇక్కడికి వస్తుంది. ఇలా ఈ డాట్ కూడా ఎంత ఉందో కొలుచుకొని, ఇది 5.5 ఉంది. ఇప్పుడు మనం పావు తక్కువ 6 పెట్టుకోవాలి. ఈ డాట్కి కరెక్ట్గా ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా తేల్చేయాలి. ఇలా నెక్ కూడా ఖర్చు తీసుకుందాం. ఇప్పుడు కట్ చేద్దాం. ఖర్చు దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే డాట్స్ దగ్గర కూడా ఫ్రంట్ అయింది. హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్కి ఇంకో పేపర్ తీసుకొని
ఇలా ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి లైనింగ్ బ్లౌజ్కి అయితే ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు. అలాగే ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఇంచు ఫోల్డింగ్కి పోతుంది కదా, ఒక ఇంచ్ పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా అన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడ డ్రా చేస్తామో అక్కడ ఇది బ్లౌజ్ హ్యాండ్ ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ హ్యాండ్ తీసుకోవాలి. లోతు చేస్తాం కదా, ఇది తేడా వస్తుంది. ఇవి మనం బ్యాక్ సైడ్ తీసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత కావాలని తీసుకోవాలి. కొద్దిగా తగ్గించి ఇంత పొడవు పెడుతున్నాను నేను. మనం ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అంత పొడవు ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి. అలాగే ఇది ఇక్కడ వరకు ఉంది కదా, ఖర్చుతో ఇక్కడ తీసుకోవాలి 1/2 ఇంచ్ ఖర్చుకి. అలాగే ఇక్కడ కూడా ఇది ఉన్నది అన్నట్టు ఒక లైన్ గీసుకొని ఇది కూడా ఖర్చుకి, ఇది అసలు ఇక్కడ ఉంది ఖర్చు కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు కలుపుకొని ఇలా లైన్ స్ట్రైట్గా వేసుకోవాలి. ఇది ఎలా ఉందో అలాగా ఒక లైన్ డ్రా చేయాలి. హ్యాండ్ ఖర్చుకి ఇలా పట్టుకొని కదలకుండా ఇలా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ కదలకుండా ఇలా. అలాగే ఇక్కడ నుంచి స్ట్రైట్గా 1.5 కొమ్మకు మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఇలా చేసుకున్న తర్వాత ఇది దీంతో కలిపేసుకుని అలాగే 1.5 నుంచి టేప్ ఇలా పెట్టుకుని ఈ మార్క్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడికి ఒక ఇలా పెట్టి దీంట్లో హాఫ్ ఇలా ఫోల్డ్ చేస్తే హాఫ్ వస్తుంది. హాఫ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఒక 1/2 ఇంచ్. ఈ 1/2 ఇంచుని ఇలా ఇక్కడ వరకు ఇలా కలిపేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఖర్చు పెట్టుకోవాలి కదా, ఇక్కడ నుంచి 1.5 ఈ మార్క్ని కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసిన ప్రకారం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. మనం ఎంతవరకు ఫోల్డ్ చేస్తున్నాం అనేది. ఎదర లోతు తెలియాలి కదా మనకి, ఇలా డబల్నే తీసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టీలు కట్ చేద్దాం. షేప్ పట్టీలకి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఇది ఇక్కడ ఖర్చుగా కొద్దిగా వదిలేసి ఇది ఎంత ఉందో అంతా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది కరెక్ట్గా ఉంది, మనకి పావు తక్కువ 2 ఉంది. మనం ఇక్కడ ఇంకా 1/2 ఇంచు ఖర్చుకు పెట్టుకోవాలి. 2.5 పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇది అసలు ఉంది ఖర్చుకి, కింద ఖర్చుకి 2, ఇక్కడ 2 పెట్టుకోవాలి. ఇక్కడ 2. అలాగే మనం ఈ షేప్ దగ్గర కూడా మనం కొలుచుకోవాలి. ఈ షేప్ దగ్గర ఎంత ఉందో కూడా కొలుచుకొని దాని ప్రకారమే మనం మార్క్ చేసుకోవాలి. ఇది అసలు ఎంత ఉంది, ఇది ఖర్చుకి 1/2 ఇంచ్ పైన పెట్టుకోవాలి. కిందకి అంటే ఒక 2.5 మీద కొంచెం ఒక గీత ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలుపుకోవాలి. మీరు దేనికది రాసి పెట్టుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. అలాగే ఉక్సుల పట్టి కాజాల పట్టికి ఇది పెద్దగా ఉంది, ఇది కాజాల పట్టి, ఇది చిన్నగా ఉంది ఉక్సుల పట్టి. ఇది షేప్ పట్టి, ఇది కూడా ఉక్సుల పట్టి కాజాల పట్టి అని రాసుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. నెక్ పీస్ కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. క్లాత్ కానీ పేపర్ కానీ ఇలా క్రాస్ తీసుకుని
ఒక ఇంచులో ఇలా క్రాస్ పట్టి తీసుకుని ఒకటి పెట్టుకుని మీరు దాని ప్రకారం మీరు క్లాత్ కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇలా క్లాత్ మీద ఎలా కట్ చేయాలో ఒకసారి చూడండి. ఇది క్లాత్ మీద కట్ చేస్తున్నాను. ఇది 80 సెంటీమీటర్స్ అండి. ఇది మీరు బిగినర్స్ ఎప్పుడైనా సరే 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. అది హెచ్చు తగ్గులున్నా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది 80 సెంటీమీటర్స్. ఒకవేళ నాకు తక్కువ వచ్చినా, హ్యాండ్స్ తక్కువ వచ్చినా కూడా నేను కొద్దిగా యాడ్ చేసుకుంటాను పీసు. మీరు అలా యాడ్ చేసుకోవడానికి ఇబ్బంది అనుకుంటే 1 మీటర్ క్లాత్ తీసుకుంటే మీకు సరిపోద్ది. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ డబల్ ఫోల్డ్ మీద కట్ చేసింది కరెక్ట్గా దీని మీద ప్లేస్ చేసుకోవాలి. నాకైతే ఖర్చు వరకు కూడా క్లాత్ సరిపోలేదు. ఇది నేను యాడ్ చేసుకుంటాను. మీకైతే మీటర్ క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇది మిడిల్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఖర్చుకి ఎంత ఉందో ఇటువైపు అటువైపు కూడా కరెక్ట్గా ఉండేలాగా తీసుకోవాలి. ఇలా ఇది ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా. ఫ్రంట్ లోత్ అంటూ మళ్ళీ తీయక్కర్లేదు. మనం డబుల్ ఫోల్డ్నే తీస్తున్నాం కదా. 4 ఫోల్డర్స్ తీసుకుంటే మళ్ళీ ఎదర మనం చంక లోతు తీసుకోవాలి. ఇదేది తీసుకోక్కర్లేదు. కట్ చేస్తున్నాను. మనం తీసిన చంక లోతు కూడా కరెక్ట్గా వస్తుంది. ఆ మార్కింగ్లోనే మనం నోట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయిపోయింది. ఇలాగా మనం ఇలా కట్ చేసాం కదా. ఇది ఈ కూర అంచు స్ట్రైట్గా వచ్చేలా వేసుకోవాలి. ఈ కూర అంచు ఇలా తిప్పాలంటే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా క్రాస్ తీసేసుకోవాలి. ఎలా ఉందో అలా ఇలా ప్లేస్ చేసుకుని నెక్ కూడా కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. మనం ఎలా పెట్టామో అలాగా డ్రా చేసుకోవాలి. మనకి న్యూస్ పేపర్ అయితే ఎంత స్టిఫ్గా ఉండదో, ఇది మనం అట్ట పేపర్ లాంటివి తీసుకుంటేనే మనకి ఇలా స్టిఫ్గా ఉంటుంది. డ్రా చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎలా పెడితే అలా ఫిక్స్ అయిపోయినట్టు ఉంటుంది. మనం ఇప్పుడు ఫ్రంట్ కూడా ఒకసారి మార్క్ చేసుకుందాం. అది ఎలాగో చూడండి. మీకు కట్ చేసాం కదా. ఇప్పుడు క్రాస్ పెట్టుకోవాలి. మనం కట్ చేసింది ఏంటంటే స్ట్రైట్ ఇలా కట్ చేసాం. మనం పెట్టుకునేటప్పుడు మాత్రం ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా క్రాస్ వస్తుంది. ఇలా పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకుని మనం కటింగ్ చేసుకోవడం. మనం పేపర్ కటింగ్తో కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అది మీరు ఒకసారి ట్రై చేయండి. బిగినర్స్ ఎలా అయినా కొంచెం క్లాత్ మీద కట్ చేయాలంటే భయపడతాం. అలా కాకుండా ఇలా పేపర్ కటింగ్ చేసుకుని పెట్టుకుంటే మీ బ్లౌజ్ మీరు కట్ చేసుకునే వాళ్ళు అయితే మరింత ఈజీ అండి. ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ డాట్ పెట్టలేదు మనం. ఇక్కడ డాట్ కూడా పెట్టుకోవాలి. మనం అంటే ఫోల్డింగ్ ఎంత పెట్టాలో తెలియాలి కదా. ఇప్పుడు మనం షేప్ పట్టీలు అవి కట్ చేద్దాం. ఈ షేప్ పట్టీలు అవి ఇదిగో దీంట్లో తీసుకోవాలి. మనం లెక్క కట్ చేసిన దాంట్లో షేప్ పట్టీలు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇది ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవడమే.
ఉక్సులు పట్టి రింగులు పట్టి కట్ చేద్దాం. ఇది మనం పెట్టుకున్నాం కదా. హైట్ కూడా మనం బ్లౌజ్ని బట్టే తీసుకోవాలి. కొంచెం ఖర్చుంచి ఇక్కడ కూడా కొద్దిగా ఖర్చుంచి, ఎంత పొడవు కూడా అవసరం లేదు. మనకి ఎంత పొడవు కావాలో మన ఆది బ్లౌజ్ని చూస్తే మనకు సరిపోద్ది. నెక్ పట్టికి కూడా ఎలా తీసుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి. ఇలా క్రాస్ తీసుకుని మనం కట్ చేసింది ఏదైతే ఉందో అది ఇలా పెట్టుకుని మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. మీరు ఇదే సరిపోదు, ఇలా ఇలా 2-3 పీసులు తీసుకుంటే కరెక్ట్గా నెక్కకు వస్తుంది. ఇలా ఇంతేనండి పేపర్ కటింగ్. ఈ కటింగ్ మీకు చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏమేమి పీసులు కట్ చేసామో చూద్దాం. హ్యాండ్స్, బ్యాక్, అలాగే ఫ్రంట్ షేప్ పట్టీలు, ఉక్సులు పట్టీలు, కాజాల పట్టీలు, నెక్. మీరు ఇలా పేపర్ కట్ చేసుకుని పెట్టుకుంటే ప్రతిసారి మీరు బ్లౌజు కుట్టుకోవాలంటే బ్లౌజు అది తీసుకోవాలి అనే టెన్షన్ లేకుండా ఇలా పేపర్ కట్ చేసి పెట్టుకుంటే మీరు ఈజీగా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోగలుగుతారండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. అలాగనే ఇంకా మీకు ఏదైనా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.